కన్యాకుమారి పేరు వెనుక దాగిన అసలు రహస్యమేంటి? అసలు కన్యాకుమారి అని పేరు ఎలా వచ్చింది? కన్యాకుమారి ఆలయం సముద్రపు ఒడ్డున భారతదేశ పుణ్యక్షేత్రం, 3 సముద్రాలు ముమ్మూర్తులై ఆదిపరాశక్తి అవతార విషయమైన అమ్మవారి పాదపూజ చేస్తున్నాయా అన్నట్లు ఉంటుంది. 16 ఏండ్ల బాలిక స్వరూపంలో దుష్టులకు దుర్నిరీక్షయై భక్తులకు ప్రసన్న సౌకుమార్యంతో మాతృదృక్కులతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ అవతారం వెనుక బాణాసుర వృత్తాంతం పురాణ కథగా చెబుతారు. దుష్ట బాణాసురుని వధించుటకు మాతా పార్వతీదేవి ఈ అవతారం దాల్చిందని, అది స్థానికంగా ఉన్న రాజకుమారిగా ప్రభవించి యుక్త వయస్సు రాగానే ఆమెకు వరాన్వేషణ మొదలైందని, అంతలోనే ఆమె తన అవతారపు విశేష ఉనికిని తెలుసుకొని సుచీంద్రంలో తపస్సులో నిమగ్నమైన స్థానేశ్వరునికి వచ్చి తనను పరిగ్రహించవలసిందిగా రాయబారం పంపిందట. స్థానేశ్వరుడందులకు ఒప్పుకున్నాడు. ముహూర్తం నిర్ణయమైంది. కారణ జన్మురాలైన మాతా పార్వతి వివాహమాడితే దుష్టరాక్షసుని దునుమాడటానికి ఈ అవతారంలో కుదరదు. కనుక ఈ వివాహాన్ని ఎలాగైనా తప్పించాలి. ముహూర్త సమయానికి పరమశివుడు యోగ సమాధిలోకి వెళ్ళేట్లుగా నారదుడు యుక్తి పన్నాడు. యుక్తి ఫలించింది. ఇంతలో బాణాసురుడు కన్య యొక్క అందాన్ని గురించి విన్నాడు. ఆమెను తనకివ్వమని ఒత్తిడి తెచ్చాడు. కోట ద్వారాల్లోకొచ్చి ప్రేలాపన మొదలుపెట్టాడు. ఎవరూ దరిచేర సహించలేదు. అప్పుడు 16 సంవత్సరాల బాలిక అయిన రాజకుమారి బయటకు వచ్చి బాణాసురుణ్ణి సంహరించింది. ముహూర్తం దాటిపోయింది. పరమశివుడు యోగనిష్టలో అలాగే ఉండిపోయాడు. కన్యాకుమారి కన్యగానే మిగిలిపోయింది. పరమశివుడు స్థానేశ్వరుని ఇంకా వస్తాడని ఎదురు చూస్తూనే ఉంది. ఆలయం అంత పెద్దది కాకపోయినా విగ్రహం సుందరమైంది. అమ్మవారికి అనేక మణులు, మాణిక్యాలు, వజ్రవైడూర్యాలు పొదిగిన ఆభరణాలెన్నో ఉన్నాయి. వాటిలో మహాప్రకాశమానమైన నాగమణి ఉంది. ఉత్సవ సమయాల్లో మాత్రమే అలంకరిస్తారు. మిగతా రోజుల్లో అయితే నావికులను తప్పుదోవ పట్టిస్తుందేమోనని భద్రంగా దాచిపెడతారు. అసలు ఆలయం అత్యంత పురాతనమైనది. పురాతనమైన శిథిలాల మీద మరలా పునర్నిర్మాణం జరిగింది. అదే ఇప్పటి ప్రస్తుత ఆలయ స్వరూపం. బాణాసురుని విజయాన్ని పురస్కరించుకుని అమ్మవారికి దసరా శరన్నవరాత్రులు మహావైభవోపేతంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.